ఆగనిగలం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండల కేంద్రంలో నిర్వహిస్తున్న జైహో బీసీ సభలో కురకులపల్లి గ్రామానికి చెందిన 4 కుటుంబాలు మరియు వంటరెడ్డిపల్లి గ్రామానికి చెందిన 2 కుటుంబాలు మొత్తం 6 కుటుంబాలు వైసీపీ నుండి టీడీపీలోకి చేరారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు వారికి టీడీపీ కండువా కప్పి టీడీపీ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర్ నాయుడు మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్రంలో వైసీపీ పాలనపై ప్రతి ఒక్కరూ వ్యతిరేక భావనలతో వైసీపీ పార్టీని అంతం చేసే దిశగా ప్రజలందరూ సమాయత్తం అవుతున్నారని అన్నారు. మన ప్రాంతం మన ఊరు భావితరాలు బాగుపడాలంటే సీఎంగా చంద్రబాబు నాయుడును గెలిపించుకుందామంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. AR5 న్యూస్ రిపోర్టర్ హుస్సేన్ పీరా, కళ్యాణదుర్గం తాలూకు ఇన్ఛార్జ్. ఆ తర్వాత 6 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. కాలం గురించి ఏమైనా చెప్తారేమో, పనులు మొదలు పెడతారేమో మనం ఆశించాం. కానీ కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని ఏకంగా ఒకవైపు ఇసుక, ఒకవైపు చెరువులు పూడ్చే కార్యక్రమాన్ని, ఒకవైపు లేఅవుట్ లో డబ్బులు దండుకుండేది. చంద్రబాబు టైంలో సోలార్ కోసం పడినటువంటి భూములను భర్త పెద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి కార్యక్రమాలు సమర్థించలేని జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. కానీ కళ్యాణదుర్గం అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి రాలేదనేది స్పష్టంగా అర్థమైన సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకోసం చంద్రబాబు నాయుడు గారు మనకు 4 నెలల క్రితం మన కళ్యాణదుర్గానికి వచ్చారు. వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యునిగా నేను ఎలక్షన్ ప్రచారంలో ఆ రోజే చెప్పా, నేను ఓడినా గెలిచినా మీతోనే ఉంటాను, మీ కుటుంబ సభ్యులుగా మీ అన్నగానో తమ్మునిగానో కొడుకుగానో మనవనిగానో నన్ను ఆశీర్వదించానని చెప్పా. మీరు ఆశీర్వదించారు. ఒక్క ఛాన్స్ పెడతా మనం పొరపాటు పడి ఓడిపోయినాం. ఓడిపోయిన తర్వాత నామోసి పల్లె ఆ పొద్దున్నే ఉదయం లేచిన తర్వాత ప్రజలతో కలిసి శుభమైన మీ అందరితో కలిసి ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నా. కళ్యాణదుర్గం నియోజకవర్గం మొత్తం నా కుటుంబ సభ్యులను భావించి ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో